జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏర్పాటు చేయబడుతున్న సాయంత్ర భోజన వితరణ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమము కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేయబడింది. పేషెంట్ యొక్క అటెండెన్స్కి ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. ఈ కార్యక్రమానికి జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. జిల్లా ఆసుపత్రిలో ఎంతో దూరం నుంచి వచ్చిన పేషెంట్స్ అటెండెన్స్ వారి కుటుంబ సభ్యులకి ఇక్కడ భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. ప్రతిరోజు 8 గంటలకి 50 మందికి ఈరోజు భోజన వితరణ కార్యక్రమం ఏర్పడుతుంది. ఈరోజు మెనూలో పికిల్ రైస్, కర్డ్ రైస్, లెమన్ రైస్ మరియు ఫ్రూట్స్, పుచ్చకాయ, అరటికాయ మొదలైన ఐటమ్స్తో భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఆరోగ్యం కోసం హాస్పిటల్లో చేరిన పేషెంట్స్ కోసం, బంధువుల కోసం ప్రతిరోజు హోటల్లో భోజనం చేస్తున్నటువంటి పేషెంట్స్ అటెండెన్స్కి మన జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. ఈ కార్యక్రమంకి సహకరిస్తున్న గ్రూప్ సభ్యులకు, జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్కు అందరికి కూడా నా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏదైనా జ్ఞాపకార్థాలు కార్యక్రమం, అన్న వితరణ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించండి. ప్రతిరోజు కూడా మేము ఏర్పాటు చేస్తున్న అన్న వితరణ కార్యక్రమానికి దాతలు మరియు సహృదయులు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరందరి సహాయ సహకారాలతో మాత్రమే మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. ప్రతిరోజు కూడా ఏర్పాటు చేయబడుతున్న నిత్య అన్న సంతర్పణ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి గ్యాస్ లేక నానా ఇబ్బందులు పడుతూ హోటల్లో మూసివేయబడుతున్న ఈ తరుణంలో కూడా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్తోనూ మరియు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాకు వీలైనంత వరకు ఆహార పదార్థాలను అందించడానికి మేము ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాము. క్రమం తప్పకుండా ఇలాంటి బహుత్తర కార్యక్రమంలో, మంచి కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవచ్చు, సహాయ సహకారాలు అందించవచ్చు. మీకు వీలైన వారు మా జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించండి.